పిల్లలు గొడవ చేయకండి. నాకు అసలే దగ్గు ఆయాసం. నేను ఇవాళ మీకు కొత్త టీచర్గా జాయిన్ అయ్యాను. ఇదిగో మీరు ఇలా అలర్ట్ చేస్తే ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేస్తాను. ఏంటి ప్రిన్సిపల్ పేరు ఎత్తగానే అందరు సైలెంట్ అయిపోయారు? ఓహో, మన ప్రిన్సిపల్ రాక్షసులాగా ఉంటుందని మీ అందరికి హెదల్ కదూ? ఏ లల్లి ఆగు. ఏంటి నేను రాక్షసులా కనిపిస్తున్నానా? ఇదిగో ఫోన్లే కదా తెలివైన పిల్లవని ఊరుకుంటుంటే నీ అల్లరి రోజు రోజుకి శృతి మించిపోతోంది. ఇంకోసారి ఇలా బిహేవ్ చేసావో బీ కేర్ఫుల్. సిట్ డౌన్. రామ్మా. పిల్లలు, షీఈ్ అర్చన, మీ కొత్త క్లాస్ టీచర్. గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. కూర్చోండి. అర్చన, వీళ్ళకి ఏ మాత్రం చనువివ్వకు. బీ స్ట్రిక్ట్. ముఖ్యంగా ఇది ఉందే లల్లి, క్లాస్ మొత్తంలో టూ స్మార్ట్, ఇంటెలిజెంటే కానీ హైపర్ యాక్టివ్. ఏమరపాటుగా ఉన్నావంటే కుర్చీ కిందే టపాసులు పేల్చే రకం. థ్యాంక్ యూ మేడం. పిల్లలంటే నాకు ఇష్టం. అల్లరి చేసే పిల్లలంటే మరీ ఇష్టం. ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఓకే అర్చన, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్. ఈ బొమ్మ వేసిన స్టూడెంట్ కి చాలా గొప్ప ఫ్యూచర్ ఉంది. ఇంత మంచి ఆర్టిస్ట్ పేరేంటో నేను తెలుసుకోవచ్చా? చెప్పండి. బొమ్మ వేసేటప్పుడు లేని భయం పేరు చెప్పడానికి ఎందుకు? ప్రామిస్, నేనేమి అనను. ఇంకో 50 ఏళ్ల తర్వాత నేను ఎలా ఉంటానో ముందుగానే ఊహించి నా బొమ్మ గీసిన ది గ్రేట్ ఆర్టిస్ట్ కి ఇదిగో ఈ పెన్ గిఫ్ట్ గా ఇస్తాను. చెప్పండి ఎవరు? నీ పేరు? సారీ టీచర్. నేను అడిగింది నీ సారీ కాదు, నీ పేరు. లల్లి. లల్లి అంటే? లలిత. లల్లి, లలిత, నైస్ నేమ్. తీసుకో. ఫస్ట్ డే నాకు ఇంత మంచి స్వాగతం చెప్పి నీకు హార్టీ కంగ్రాట్స్. తీసుకో. సారీ టీచర్, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. ఇట్స్ ఆల్ రైట్. తప్పు చేసినా ధైర్యంగా ఒప్పుకున్నావు. ఐ లైక్ ఇట్. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ టీచర్. అరే, ఇప్పుడు నేనేమన్నానని? నీకొక విషయం చెప్పనా? నేను కూడా చిన్నప్పుడు నీకంటే బోలెడల్లరి చేసేదాన్ని. నిజం. అల్లర్లోనే కాదు, చదువులో కూడా ఫస్ట్ గా నిలిచాను కాబట్టే ఇవాళ టీచర్ని కాగలిగాను. అయితే నేను కూడా బాగా చదువుకొని గొప్ప టీచర్ని అవుతాను. అప్పుడు మీ స్టూడెంట్స్ కూడా ఇలాంటి బొమ్మే వేసి మన కొత్త టీచర్ అని రాస్తారు. చూడు లల్లి, తలెత్తుకుని బతకాలి అంటే తలదించుకునే పనులు ఎప్పుడూ చేయకూడదు. ఓకేనా? ఓకే టీచర్. దాట్స్ ది స్పిరిట్. కూర్చో. స్టూడెంట్స్, జీవితంలో మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? తప్పుకి ఒప్పుకి మధ్య ఉన్న తేడాను తెలుసుకోవడం. అలా తెలుసుకున్న వాళ్లే గొప్పవాళ్ళవుతారు.
నిజమైన మనుషులు అనిపించుకుంటారు, అందరి చేత కీర్తింపబడతారు. ఇదిగో ఇలా కట్ చేస్తే మెటీరియల్ వేస్ట్ కాదు, మౌల్డింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఓకే, జాగ్రత్త. రామ్, ఏరా ఎంతసేపు అయింది వచ్చి? ఇందాకే నువ్వు కొత్తగా చేరిన వర్కర్స్కి మౌల్డింగ్ ఎలా చేయాలి, కటింగ్ ఎలా చేయాలని శ్రద్ధగా నేర్పిస్తున్నావే అప్పుడు. ఏం చేయమంటావురా? అనుభవం ఉన్న వర్కర్స్ని పెట్టుకుంటే ఎక్కువ జీతాలు ఇవ్వాలి, కొత్త వాళ్ళని పెట్టుకుంటే వాళ్లతో పాటు నేను ఇలా కష్టపడాలి. నా ఆర్థిక పరిస్థితి నీకు తెలుసు, అందుకే తక్కువ జీతాలకు వచ్చే కొత్త వాళ్ళతోనే ఇలా నెట్టుకొస్తున్నాను. రామ్, మెకానికల్ ఇంజనీరింగ్ చదివి నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలని 5 ఏళ్లుగా ఇలా కష్టపడుతున్నావు. నీ సిన్సియారిటీని పట్టుదలని చూస్తే నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉందిరా. బెనర్జీ, చిన్న ఫౌండరీగా మొదలుపెట్టిన దీన్ని పెద్ద ఫ్యాక్టరీగా మార్చాలి, అదే నా ఆశయం కూడా. తెలుసు. ఇంతకీ ఫ్యాక్టరీ కోసం నీ బ్యాంక్ లోన్ పని ఎంత దాకా వచ్చింది? ఆ పని మీదే ఉన్నాను. బ్యాంక్ మేనేజర్ మంచివాడనే విన్నాను, అతి త్వరలోనే లోన్ శాంక్షన్ అవ్వచ్చు. లల్లి ఎలా ఉంది? బాగానే ఉంది. నేను ఎక్కడ కష్టపడతానో అని వయసుకు మించిన ఆరిందాతనాన్ని తెచ్చుకుని ఏ ముద్దు ముచ్చట్లు తీరకపోయినా హ్యాపీగా ఉన్నట్టు నన్ను నమ్మిస్తుంది. రామ్, నువ్వేమీ అనుకోనంటే ఒక మాట చెప్పనా? ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా నువ్వు చెయ్యి కాల్చుకుంటూ లల్లిని కష్టపెడుతూ రేయ్ మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చుగా? బెనర్జీ, చనిపోయిన నా పూజని మర్చిపోవడం ఈ జన్మకు సాధ్యం కాదు. మరో ఆడదాన్ని మళ్ళీ నా జీవితంలోకి ఆహ్వానించడం జరగని పని. లల్లిని పెంచి పెద్దదాన్ని చేయాలి, హ్యాపీగా ఉంచాలి, దానికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. అదొక్కటే నా జీవిత ధ్యేయం. దయచేసి ఇంకెప్పుడు మన ఇద్దరి మధ్య ఈ టాపిక్ తీసుకురావద్దు. సార్, చాలా రిచ్ ఫ్యామిలీ, బొంబాయి నుంచి వచ్చారు. సిటీ సైట్ సీయింగ్కి ఓ మంచి ట్యాక్సీ కావాలి. అరే బాయ్, నేను ఈ ట్రావెల్స్ కంపెనీ పెట్టింది అందుకోసమే కదా. అలాగే మంచి కండిషన్లో ఉన్న ఏసీ ట్యాక్సీని పంపిస్తాను. అంతేకాదు సార్, కేవలం డ్రైవర్గా మాత్రమే కాదు, ఓ మంచి గైడ్ లాగా వాళ్ళ సిటీలో ఎక్కడెక్కడ ఏమున్నాయో ఓపిక్గా వివరంగా చెప్పే మనిషి కావాలి. అర్థమైంది బాయ్, ట్యాక్సీ డ్రైవర్ కమ్ గైడ్ కావాలి, అంతే కదా? అలాగే, ఇప్పుడే పిలుస్తాను. కోటేనా సార్ పిలుస్తున్నారు. సార్ పిలిచారట. కోటి, బొంబాయి నుంచి ఎవరో రిచ్ పార్టీ వచ్చారట. సిటీ మొత్తం తిప్పి చూపించాలట, ఓపిక్గా అన్ని వివరంగా చెప్పాలట. అలాగే సార్, పార్టీని ఎక్కడ పికప్ చేసుకోవాలి? స్వాగత హోటల్ దగ్గర. సరే. వాళ్ళకి హ్యాపీగా అన్ని చూపిస్తే మంచి టిప్ కూడా ఇస్తారు. టిప్స్ కోసం ఈ కోటి ట్యాక్సీ నడపడు. అయ్యగారు జీతం ఇస్తున్నందుకు కంపెనీకి మంచి పేరు తెచ్చిపెట్టాలనే కష్టపడి పనిచేస్తాడు. సార్, ట్రిప్ షీట్ ఇదిగో. వెళ్ళొస్తాను సార్.
లల్లి, లంచ్ చేయకుండా ఏం చేస్తున్నావు? చూడండి టీచర్, అందరు అమ్మలు వాళ్ళ పిల్లలకి లంచ్ తినిపిస్తున్నారు. మరి మీ అమ్మ రాలేదా? మా అమ్మ రాదు. ఏ, ఎందుకని? ఎందుకంటే మా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. లల్లి, తప్పమ్మా, ఏడవకూడదు. ఆ దేవుడికి మంచివాళ్ళంటే చాలా ఇష్టం. అందుకే మీ అమ్మని తొందరగా తీసుకెళ్ళిపోయి ఉంటాడు. ఊరుకో లల్లి, కళ్ళు తుడుచుకో. లల్లి, ఇవాళ నేను నీకు తినిపించినా? టీచర్, ఏం పర్వాలేదమ్మా. పెరుగన్నావు, గుడ్. నేను కూడా షేర్ చేసుకోనా? ఓ ఊరికే అన్నాను, ఏం వద్దు, నువ్వు తిను. లల్లి, ఏంటమ్మా ఇది? టీచర్, యు ఆర్ వెరీ గుడ్. ఐఎమ్ వెరీ వెరీ బ్యాడ్. ఎందుకట? మీ బొమ్మని బ్యాడ్ గా వేసాను కదా. నోను, చాలా బాగా వేసేవానే కదా, నీకు గిఫ్ట్ గా పెన్ కూడా ఇచ్చాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ టీచర్. ఇట్స్ ఆల్ రైట్ అమ్మా, తిను. థ్యాంక్ యూ టీచర్. ఈ మాత్రానికే మనకి ఎవరు హెల్ప్ చేసినా థ్యాంక్స్ చెప్పాలట అని ఎవరు చెప్పారు? మా డాడీ. ఓ, మీ ఇంట్లో ఎవరెవరుంటారు? నేను, మా డాడీ. ఐ సీ. మరి వంట ఎవరు చేస్తారు? రోజు మా డాడీనే చేస్తారు. నాకు జడేసి నన్ను తయారు చేసి స్కూల్కి కూడా తీసుకొస్తారు. ఎందుకంటే నాకు అమ్మ లేదుగా. డోంట్ వరీ అమ్మా, ఇవాల్టి నుంచి నీకు రోజు నేనే లంచ్ తినిపిస్తాను, సరేనా? నిజంగానా? తిను. లల్లి, మంచినీళ్ళు తాగు. థ్యాంక్ యూ టీచర్. వెల్కమ్ లల్లి. కృష్ణ, ఈ లొకేషన్ సూపర్ గా ఉంది కదా, ఇక్కడ మనం ఫోటో దిగుదావా? షూర్. మేడం గారు అడిగితే కాదంటానా? గెట్ రెడీ. ఇప్పుడు నువ్వు నిలబడు, నేను ఫోటోస్ తీస్తాను. వద్దమ్మా, తలకాయ కాళ్ళు ఎగిరిపోతే టూ బ్యాడ్ గా ఉంటుంది. ఊరికే ఆగు సౌందర్య.
हैदराबाद और सिकंदराबाद में जो कुछ भी दिखाना है दिखा दिया। इसको हिमायत सागर कहते हैं। हैदराबाद और सिकंदराबाद में पीने के पानी यहाँ से आते हैं, आप वहां भी जा सकते हैं। लोकेशन तो बहुत बढ़िया होगा। తిరిగి హీట్ ఎక్కిపోయింది. కృష్ణ, నా ఫోటోలు నువ్వు తీసావు, నీ ఫోటోలు నేను తీశాను. మన ఇద్దరు ఫోటోలు ఎవరు తీస్తారు? ప్లేస్ చాలా బాగుంది కదా. ఓకే, మన ఇద్దరం కలిసి ఫోటో దిగాలి, అంతే కదా? అవును. ఎవరితో తీద్దాం? ఆయన రిక్వెస్ట్ చేద్దాం తీమని. దట్స్ గుడ్. హలో హలో సార్, ఎక్స్క్యూజ్ మీ. సోని ఆగు. ఏమండి, కొంచెం ఫోటో తీరా? ఓకే. థ్యాంక్ యూ.